దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మీరు ఎంతమంది సంతోషంగా ఉన్నారు? ఆర్ యు హ్యాపీ టు బి హియర్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్? హల్లెలూయా. సమయానికి కీబోర్డ్ వాయించే తమ్ముడు కూడా రావడం ఎంత సంతోషం. మనందరికీ వచ్చిన పాట దేవాది దేవుడు సర్వశక్తి మొత్తం మన పాటల పుస్తకాల నుంచి 422 పాట. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, సజీవులే కాదు నిన్ను, సజీవులే కాదు నిన్ను స్తుతిస్తాను. ఈ దినమున నేను సజీవునై ఏటో సజీవునై నిన్ను స్తుతిస్తున్నాను. హల్లెలూయా. మృతులను మౌన స్థితిలోని దిగిపోవారు నిన్ను స్తుతింపరు, నేనైతే నిన్ను స్తుతిస్తున్నానని దావీదు అంటాడు. ఎంత విశ్వాసం అండి దావీదుకి. వాట్ ఎ ఫెయిత్ డేవిడ్ హ్యాండ్. నేను చావను, నేను బ్రతికి యెహోవా క్రియలు వివరిస్తానని ఎంత ధైర్యంగా, యుద్ధ దిన ముందు నా తలను కాయేవాడువు నీవే అంటాడు. కాబట్టి దేవుడు చేసిన కార్యాలకి మేళలకి నేను మీ అందరికీ ఛాన్స్ ఇస్తే ఒక్కొక్కరు 15 నిమిషాల్లో పావుగంట అరగంట సాక్ష్యాలు చెప్పగలరు. నాకు తెలుసు ఆ విషయం. ఆ కృతజ్ఞత స్తుతి ఆరాధనలో మనం దేవుని దగ్గర చెల్లించుకుని ప్రభువుని స్తుతిస్తూ, ప్రభా కృతజ్ఞత స్తుతులతో నీ ఆవరణంలోనికి నేను ప్రవేశిస్తాను ప్రభా అని కృతజ్ఞత హృదయంతో అందరూ ఉందాం. ఎందుకంటే ఈరోజు మీరు ఇక్కడికి వచ్చారంటే కేవలం దేవుని కృప. అవునంటారా కాదంటారు? నో డౌట్ అబౌట్ ఇట్. హల్లెలూయా. మనందరం కలిసి సంతోషంగా ప్రభుని స్తుతిస్తూ చప్పట్లు కొడుతూ, అందరూ మాస్కులు పెట్టుకోండి దయచేసి. అస్సలు రాజీ పడద్దు ప్లీజ్. ఎవరు మాస్కులు తీయద్దు. హల్లెలూయా. అందరూ నేను చాలా త్వరగా మనం ఈరోజు ముగించుకుంటే, ఎందుకంటే మనకి లాక్డౌన్ కూడా దగ్గర పడుతున్న సమయం. త్వరగా మనం ముగించుకుని నుంచి వెళ్తాం. అందరు కలిసి దేవాది దేవుడు దేవాది దేవుడు స్కేల్ కొంచెం పెంచు. దేవాది దేవుడవు సర్వశక్తిమంతుడవు రాజాది రాజువు నీవే యేసు ప్రభు. రాజాది రాజువు నీవే యేసు ప్రభు. మహిమా ఘనత నీకే చెల్లునుగా. అందరూ పాడదాం. ప్రైజ్ ది లార్డ్. నీకే చెల్లునుగా. సంతోషంగా నోటి నిండా గుండె నిండా ప్రభుని కనపడదు. ఆదియంతము నీవే, అల్ఫము మేరయు నీవే. మీరు పాడు. మారని వాడవు నీవే, స్తుతులకు యోగ్యుడ నీవే. మారని స్తుతులకు యోగ్యుడ నీవే. మహిమా ఘనత నీకే చెల్లునుగా. మహిమా గట్టిగా హల్లెలూయా. గ్లోరీ. దేవాది దేవుడవు సర్వశక్తిమంతుడవు రాజాదిరా. హుషారుగా చప్పట్లు. యేసు ప్రభు రాజాది రాజువు నీవే యేసు ప్రభు. Glory to God. Hallelujah. Amen.
గమ్యము నీవే, మాతు రక్షణ నా గమ్యము నీవే, మహిమా ఘనత నీకే చెల్లునుగా, మహిమా yes Lord నీకే చెల్లునుగా, దేవాది దేవుడవు సర్వశక్తిమంతుడవు రాజాది రాజు నీవే, రాజాది రాజు నీవే, యేసు ప్రభు లేచి పడదామా, మహిమా ఘనత నీకే చెల్లునుగా, మహిమా ఘనత నీకే చెల్లునుగా. మీరందరూ మహిమ వినపట్లేదు. Once more. మహిమా ఘనత నీకే. హల్లెలూయా. అలాగే కళ్ళు మూసుకోండి, రెండు చేతుల పైకి ఎత్తి కొన్ని నిమిషాలు మనం ఉన్న స్థలాల్లో కళ్ళు మూసుకుని రెండు చేతుల పైకి ఎత్తి, నీ నామం బట్టి నా చేతులెత్తేదం, నీ నామం బట్టి నా చేతులెత్తేదం, నా పెదవులు నిన్నే స్తుతించును, నీ కృప జీవం కంటే ఉత్తమం. హల్లెలూయా హల్లెలూయా. నీ నామాన్ని బట్టి నా చేతులు ఎత్తుతున్నాను తండ్రి. చేతులు ఎత్తడం అంటే అర్థం ఏంటో తెలుసా? నేను నీకు సమర్పించుకుంటున్నాను తండ్రి. ఇదిగో నా స్తుతుల స్తోత్రాంజలి ప్రభువా అని అందరూ నోరు తెరిచి కొన్ని నిమిషాలు, దేవా సజీవుల లెక్కలో ఉంచినందుకు వందనాలయ్యా, నన్ను నా కుటుంబాన్ని క్షేమంగా ఉంచినందుకు నీకు వందనాలు తండ్రి. అందరూ కళ్ళు మూసుకున్నారా? రెండు చేతులు ఎత్తి విగ్రహ దేవా నీకు స్తోత్రం. ఓ ఎక్స్ప్రెస్ యువర్ గ్రాటిట్యూడ్ టు గాడ్, ఎక్స్ప్రెస్ యువర్ థ్యాంక్స్ గివింగ్ టు ద లార్డ్. దేవుని ఎడల కృతజ్ఞతను వెల్లపుచ్చుదాం. హౌ కెన్ వి ఎక్స్ప్రెస్? ఎలా మనం వెల్లపుచ్చగలం? అయ్యా ఏమి ఇవ్వగలను తండ్రి? మీరు చేసిన మేళ్లకు ఎంత ఇచ్చినా సరిపోతుంది ప్రభువా. నన్ను నేనే కానుకగా సమర్పించుకుంటున్నాను తండ్రి. హల్లెలూయా 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 హల్లెలూయా. నీ కృప జీవము కంటే ఉత్తమము, నీ కృప జీవము కంటే ఉత్తమము, నా పెదవులు నిన్ను స్తుతించును, నీ కృప జీవం కంటే ఉత్తమం. Thy loving kindness is better than love, thy loving kindness is better than love. My lips shall praise thee, thus will I bless thee. Thy loving kindness is better than love. Oh Lord, I serve thee with all my heart. Oh Lord, I serve thee with all my heart. My lips shall praise thee, thus will I bless thee. Thy loving kindness is better than love. నా పెదవులు నిన్నే స్తుతించును, నీ కృప జీవం కంటే ఉత్తమం. హల్లెలూయా
వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి. రాజుల దేవుని సన్నిధి ఉన్న మనం స్తుతించుడి. హల్లెలూయా 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 దేవుని స్తుతించుడి. ఆమేన్. అందరూ చప్పట్లు కొట్టి ప్రభువుని చెప్పండి. ఇప్పుడే స్తోత్రం చెప్తూ చప్పట్లు కొడుతూ ఉండగా నీ చుట్టూ సాతానుడు కట్టిన గోడలు, సాతానుడు కట్టిన ప్రాకారాలకు కూలిపోతున్నాయి. స్వస్థత కలుగును గాక, విడుదల కలుగును గాక. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. ఆమేన్. ఎవరికి చెప్పుకోలేని సమస్యల చేత ఒంటరిగా తలుపు గడిపెట్టుకుని ఏడుస్తున్నారేమో, హృదయం భారంగా ఉందేమో, బలహీనత చేత పీడించబడుతున్నాయేమో, గలిబిరి నీ గుండెల్లో ఉందేమో, మనసుకు నెమ్మది లేదు, శరీరానికి స్వస్థత లేకుండా వచ్చాను. ఒకవేళ ఎలాంటి వ్యాధులైనా ఈ సాయంకాలం ప్రభు నేను విడిపిస్తున్నాడు. ఈ సాయంకాలం ప్రభు నేను ముడుతున్నారు. ఇప్పుడే నేను చూస్తున్నాను దేవుని యొక్క డివైన్ పవర్, హీలింగ్ పవర్, దైవిక శక్తిని శరీరంలోనికి ప్రవహించడం నేను చూస్తున్నాను. ప్రతి ఒక్కరి తలల మీద ప్రభు హస్తం ఉండబోతుంది ఇప్పుడే. ఆమేన్. పొందుకొని నామములో ఆమేన్. ప్రతి కన్నీరు నాట్యంగా మార్చబడుతుంది, ప్రతి కన్నీరు నాట్యంగా మార్చబడుతుంది. రాత్రి ప్రతి చీకటి వెలుగుగా మారుతుంది నీ జీవితంలో. ఓ హల్లెలూయా హల్లెలూయా. ఈ 2 నెలలు నువ్వు ఏది పోగొట్టుకున్నావో అది దేవుడు ఇప్పుడే ఇస్తున్నాడు. రిసీవ్ ఇట్ రైట్ నౌ. ఇప్పుడే పొందుకో. నేను చూస్తున్నాను మీలో చాలా మంది వచ్చేటప్పుడు బరువైన హృదయంతో, భారభరితమైన హృదయంతో వచ్చారు. నేను వెళ్ళేటప్పుడు గొప్ప సంతోషంతో నిండి వెళ్తాను. గొప్ప సంతోషంతో వెళ్తారు మీరంతా. You will turn back from this place with great joy. God is going to fill you. Now the power of the Lord is coming upon you. Thank you Lord, thank you Lord. మహాపరిశుద్ధుడైన తండ్రి, ఘనమైన తండ్రి, నీకు వందనాలు. ఈ సాయంకాలం నీ ప్రజలమైన మేము నిన్ను అలా ఆరాధించడానికి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు తండ్రి. నీ ప్రజలు తోడుకుని వచ్చాం, వాతావరణం అనుకూలపరిచాను. ఇంకా చాలా మంది రావాల్సి ఉంది, మిస్ అయిపోయారు. వారికి మరొక తరుణం ఇవ్వండి ఆయన. వచ్చిన ప్రతి బిడ్డను మీరు తాకండి, వచ్చిన ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి, వచ్చిన ప్రతి బిడ్డను దర్శించండి తండ్రి. ఎండిన నేల మీద ప్రభా నాయన సమృద్ధి అయిన నాయన వర్షాన్ని కురిపిస్తానని వాగ్దానం చేసావు, నీకు వందనాలు. ఎండిన భూములు ప్రభా సెలయేర్లు అవుతాయని సెలవిచ్చావు, నీకు వందనాలు తండ్రి. అరణ్యములో త్రోవ కలగజేస్తానని సెలవిచ్చావు, నీకు వందనాలు. నీ బిడ్డల జీవితంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క అద్భుతం చేసి ఈ సాయంకాలం ఇక్కడి నుంచి పంపించమని, నిష్ప్రయోజన దాసుని బలహీనుండి ఏ అర్హత లేదు ప్రభా నాయన తండ్రి. ప్రభా గతించిపోయిన వాళ్ళందరికంటే గొప్పవాడిని కాదు నాయన, కేవలం నీ దయ, నీ కనికరమ, నీ కృప చేత మాత్రమే నేను, నా కుటుంబం, నా సంఘం క్షేమంగా ఉన్నాను. మరొకసారి మా తలలో వచ్చి మీ పాదాలు ముద్దు పెట్టుకుని మా తండ్రి, మరొకసారి సాగిలపడి నమస్కారం చేస్తున్నాం తండ్రి. మా కృతజ్ఞత ప్రభా నీకు తెలియజేస్తున్నాం. చివరి వరకు నుండి మాతో మాట్లాడి మీ నామాన్ని కనపరుచుకున్నాం. యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన అడుగు చూసి స్తుతి ఆరాధన సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరూ కూర్చోండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరొకసారి మీ అందరికీ ప్రభువైన యేసు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. వాతావరణం ప్రతికూలంగా ఉన్నప్పటికీ మీరందరూ దేవుని సన్నిధి పట్ల ఆశ పరుగులు తీస్తూ వచ్చారు. దేవుడు మిమ్మల్ని తప్పకుండా దీవిస్తాడు. ఆమేన్. ఒకసారి మీ బైబిల్స్ పైకి తెలుగు చెప్తున్నారు. హల్లెలూయా. ఓకే, దేవుని వాక్యాన్ని రాత్రి జ్ఞాపకం చేసుకుందాం. క్లుప్తంగా కొన్ని మాటలు. కీర్తనల గ్రంథం 125వ అధ్యాయము మొదటి 2 వచనాలు
చదవండి. కీర్తన గ్రంథం 125వ అధ్యాయము మొదటి 2 వచనాలు. యెహోవా యందు నమ్మిక ఉంచువారు యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలగా నిత్యము నిలిచి సియోను కొండవలె నుండు. కదలగా నిత్యము నిలుచు సియోను కొండవలే ఉండెదరు. యెరూషలేము చుట్టూ ఆ, పర్వతములున్నట్లు ఆ. యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండెను. ఓకే, దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ఆమేన్. యెహోవా యందు నమ్మిక ఉంచువారు, నన్ను అందరూ చూడాలి, అందరూ యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక అనండి, ఎలాగా కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉంటారు. దేవుడు తన బిడ్డలైన వారు ఎలా ఉండాలంటే కదలక, అందులో చెప్పండి, కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉండాలి. హల్లెలూయా. కదలకుండా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. ప్రియరా, మనల్ని కదిలించడానికి, మనల్ని పెకలించడానికి సాతానుడు సత్త విధాల ప్రయత్నం చేస్తాడు. ఎన్ని టెక్నిక్స్ వాడకూడదు అనే టెక్నిక్స్ కూడా వాడు వాడతాడు. ఎక్కడ పడతామో అని చాలా జాగ్రత్తగా పరిశీలన చేస్తూ వాడు తిరుగుతున్నాడు. చూడండి, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో ఆ మాట ఉంది. చూడండి, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 12 వచనం, 12 చూడండి. అందుచేత పరలోకమా, పరలోక నివాసులారా ఉమ్. ఉత్సహించుడి. చదువునా. భూమి ఉమ్. సముద్రమా ఉమ్. నీకు శ్రమ. ఉమ్. అపవాది తనకు సమయం కొంచెమే అని తెలుసుకొని ఉమ్. బహు క్రోధం కలవాడే మీ వద్దకు దిగివచ్చి ఉన్నాడని చెప్పును. అపవాది తనకు సమయం కొంచెమే ఉందని తెలుసుకుని వాడు బహు క్రోధం కలిగిన వాడే, వాడు వెతుకుతూ తిరుగుతున్నాడంట. దిగొచ్చినట్టు వాడు బహు క్రోధము కలిగి. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో, 5వ అధ్యాయం, మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం చూడండి. 8వ వచనం. నిబ్బరమైన బుద్ధి గలవారే నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. ఆ, మీ విరోధి అయిన మీ విరోధి అయిన అపవాది అపవాది గర్జించు సింహం వలె ఆ. ఎవరిని మింగుదునా అని వెతుకుతూ వాడట టైం తక్కువే ఉందని వాడు తెలుసుకుని ఎవరిని మృంగుతున్నా, ఎవడు దొరుకుతాడా, ఎక్కడ దొరుకుతాడా అని వాడు వెతుకుతూ తిరుగుతూ ఉన్నాడంట. ఏదో విధంగా మనల్ని డిస్టర్బ్ చేయాలని, ఏదో విధంగా మనల్ని కదిలించాలని, రక్షణ పొందిన వారిని పాపం పడేయాలని, ఏర్పరచబడిన వారిని సైతము పెకలించాలని వాడు శతవేదాల ప్రయత్నం చేస్తున్న ఈ దినాల్లో ప్రభు అంటున్నాడు, యెహోవా యందు నమ్మిక ఉంచేవారు కదలక నిత్యము నిలిచి సియోను కొండవలే ఉంటారు. ఈరోజు నా ప్రియులరా, మనము కదలని వారముగా స్థిరులముగా ఉండాలి అని దేవుడు ఆశపడుతున్నాడు. రక్షణలో స్థిరంగా, తీర్మానంలో స్థిరంగా, నువ్వు పొందిన ఆ అనుభవంలో స్థిరంగా, ప్రియులరా, దేవుడు వాక్యంలో స్థిరంగా మనం ఉండాలి. చంచలమైన మనసు మన నుంచి తీసివేయాలి. ఆమేన్. స్థిరంగా ఉండాలి అని దేవుడు కోరుతుంది. ఇది నాలో చాలా మంది చూస్తే ఎలా ఉందంటే, ఈ లాక్డౌన్ తర్వాత, ఈ కరోనా సీజన్ తర్వాత చాలా మంది మరి నాకు దశలు అవుతున్నారు, చాలా మంది ఎదురవుతున్నారు, బలహీనలు అయిపోయారు. పిల్లలు ఆత్మలు బలహీనలు అయిపోయారు. ఇటు అటు కాకుండా స్థిరంగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఒకరోజు ఆంధ్రయ్య, శిష్యుడైన ఆంధ్రయ్య తన బ్రదర్ అయిన పేతురుని యేసు ప్రభు తీసుకొచ్చాడు. తీసుకొస్తే యేసు ప్రభు ఆయన చూసి ఏమడుగుతున్నాడు సార్? యోహాను సువార్త 1వ అధ్యాయం 42వ వచనం చూడండి. 42వ వచనం లేకపోతే 41 చూడండి. 41, 42. ఇతడు మొదట ఆ. తన సహోదరుడైన సీమోనును చూసి ఓకే. మేము మెస్సీయను కనుగొంటామని అతనితో చెప్పి ఆ. యేసు వద్దకు అతను తోడుకొని వచ్చాడు. ఆంధ్రయ్య పేతురుని యేసు వద్దకు తోడుకొని వచ్చాడు. చదువున్నాను. మెస్సీయాను మాటకు అభిషక్తుడని అర్థం. ఉమ్. యేసు అతని వైపు చూసి ఈ మాట జాగ్రత్తగా అందరూ వెళ్ళాలి. యేసు అతని వైపు చూచి, నీవు యోహాను కుమారుడు వలె సీమోను, నీవు సీమోనువు, నీవు కేఫా అనబడదువని నీవు సీమోనువు, నువ్వేమనబడతావు? కేఫా అనబడదు. హల్లెలూయా. సీమోన్ అంటే అర్థం ఏంటంటే రెల్లు అని అర్థం అంట. గాలికి కదులుతున్న రెల్లు. ప్రభు ఆ పేతురు చూసి సీమోను కుమారుడు యోహాను చూసి, నువ్వు సీమోనువి, రాబోతున్న దినాల్లో నువ్వు ఎలా మారుతావు? కేఫాగా మారుతావు. కేఫా అంటే అర్థం ఏంటి? రాయి. నువ్వు స్థిరంగా ఉంటావు, నువ్వు కథలో అటు ఇటు కథలో.
అటు ఇటు అనండి అందరూ ఒకసారి. అటు ఒక్కలు ఇటు ఒక్కలు, అటు లోకంలోను ఇటు సంఘంలోను, అటు పరిశుద్ధతలోను అటు పాపంలోను. ఇక్కడేమో ఈ ద్రాక్షరసం ఈ రొట్టె తీసుకుని అక్కడికేమో ఇంకో ద్రాక్షరసం అలటం లేరండి. అటు ఇటు వద్దు, కేఫాలాగా మనం ఉండాలి అని దేవుడు ఆశపడుతున్నాడు. అటు ఇటు అనే మాట వచ్చింది కాబట్టి నాకు బైబిల్లో 2-3 రెఫరెన్స్లు గుర్తొస్తున్నాయి అటు ఇటు అనే మాట గురించి. ఒకసారి చూడండి ఆది కాండము నోహు గారు షిప్ లో నుండి ఒక కాకిని పంపించినట్టు బయటికి 8వ అధ్యాయం చూడండి. 8వ అధ్యాయం తీసారా? 8వ అధ్యాయము 9వ వచనం. నీళ్లు భూమి అంతటి మీద ఉన్నందున తన అరకాలు నిలుపుటకు దానికి స్థలం దొరకలేదు కనుక వాడలో ఉన్న అతని వద్దకు తిరిగి వచ్చును. అప్పుడు అతడు చేయి చాపి దాన్ని పట్టుకొని వాడలోకి తీసుకు 7వ వచనం చదువునా? ఒక కాకిని వెలుపలికి పొడిచి ఒక కాకిని తీసి వెలుపలకు విడిచాను. అది బయటికి వెళ్ళి భూమి మీద నుండి నీళ్లు ఇంకిపోవద్దు. అది ఇటు అటు అన్నమాట అండర్లైన్ చేసుకోండి. ఈ కాకిని వదిలేండి నోహు తాతగారు. 40 days అయిపోయిన తర్వాత నీళ్ళు ఇంకిపోయాయో లేదో అని చూద్దామని కిటికీ ఓపెన్ చేసి దొరక నోహు తాతగారికి ఏం దొరికింది? కాకి తెలుసు కదా, కాకి బుద్ధి చాలా మంచిది కదా. కాకి దాని బుద్ధి తెలుసు కూడా, ఇది నమ్మకం ఉంటుందేమో అని ఎక్స్పెక్టేషన్స్ తో పంపించాడు అయ్యారు బయటికి. వాడలో ఉన్న దాని బుద్ధి చెప్పలు గట్టిగా మారలేదు. బయటికి వెళ్ళింది. బయటికి వెళ్ళేసరికి ఏం కనబడ్డాయి దానికి? డెడ్ బాడీస్, కలేబరాలు, ఏమనుకుంటుంది పీనుగులు ఇవన్నీ కనబడేసరికి ఇక పంపించిన నోహు తాతను మర్చిపోయింది. ఏ ఉద్దేశంతో పంపించిన అది మర్చిపోయింది. ఏరుకొని తింటుంది, పిక్కొని తింటుంది, మర్చిపోయింది. చివరగొట్టాను. ఇటు అటు తిరుగుతుందంట భూమి మీద, ఇటు అటు తిరుగుతుంది. దేవుని బిడ్డలమైన మనం ఇటు అటు తిరగకూడదు. ఆ తర్వాత పౌరాన్ని పంపించాడట. ఆ పౌరం అంట త్రొంచబడిన ఒలివాకు నోటితో పట్టుకుని తీసుకొచ్చినట్ట. స్తోత్రం చెప్పండి గట్టి. పౌరమే, కాకే. మనం కాకుల్లా ఉండకూడదని మాట్లాడటండి. పౌరు అనే ఉండాలి. హల్లెలూయా. ఇటు అటు సీమోను, ఇటు అటు. నువ్వు సీమోనువా కేఫాగా మారేవా? ఇటు అటు అనేసరికి ఇంకో మాట గుర్తొస్తుంది. మళ్ళీ ఆదికాండం 21వ అధ్యాయం చూడండి. 21వ అధ్యాయం. హాగరు బెయేర్షెబా అరణ్యంలో ఏం చేస్తుంది? 14వ వచనం. 21:14 ఆదికాండం. కాబట్టి తెల్లవారినప్పుడు ఆహారమును నీళ్ళ తిత్తులు తీసుకుని పంపివేశాను. ఆమె వెళ్ళి బెయేర్షెబా అరణ్యంలో ఏం చేస్తుంది? దొరికిందా మాట మళ్ళీ ఇటు అటు. ఎవరిమే? హాగరు, ఈజిప్షియన్, మారు మనసు లేని సహోదరి. కర్మకాల అబ్రహాం తగులుకుంది. శారా మాట హాగర్ తెచ్చిపెట్టుకున్నాడు ఇంట్లో. అక్కడి నుంచి మనశ్శాంతి లేదు అబ్రహాంకి, నెమ్మది లేదు. ప్రభు చెప్పగలిగి చెప్తున్నాడు, దాసీని దాని కుమారుని వెళ్ళగొట్టు, నేను నిన్ను దీవించబోతున్నాను, నేను నీకు కుమారుని ఇస్తాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అబ్రహాం అంటే విశ్వాస వీరుడండి. అచంచలమైన విశ్వాసం కలిగిన అబ్రహాం కూడా ఒకసారి పప్పులో కాలేశాడు. ఎక్కడ? తన భార్య మాటిని హాగర్ తెచ్చుకున్నాడు. జరిగిపోయింది. అడవగాడిదలాడు లాంటి పుట్టాడు. అక్కడి నుంచి మనశ్శాంతి లేదు. శారాకి, అబ్రహాంకి ఇంట్లో నెమ్మది లేదు, మనశ్శాంతి లేదు. కొన్నిసార్లు దేవుని చిత్తానికి విరోధంగా మనం ఏదైనా చేస్తే మనకు మనశ్శాంతి కొరవైపోతుంది. అందుకే ఏదైనా మనం చేసే ముందు కీన్గా ప్రార్థన పూర్వకంగా దేవుని సంకల్పాన్ని గ్రహించి మనం ఏదైనా చెయ్యాలి. దేవుని చిత్తానుసారంగా మన జీవితంలో ఏదైనా జరిగితే అది మనకు ఎంతో ఆశీర్వాదం. ఆమేన్. ప్రియరా, మరి దేవుడు ప్రభు అన్నారు ఒకరోజు, దాసిని దాని కుమారుడు వెళ్ళగొట్టు, నేను దీవించబోతున్నాను. ఆమేన్. ప్రియరా, ఆగారిని మన జీవితం నుంచి వెళ్ళగొడితే దేవుడు మనల్ని దీవిస్తాడు. ఇక్కడ ఏమైంది? ఆగర్ అంట వెళ్ళగొట్టి పడిన తర్వాత బెయేర్షెబా అరణ్యంలోకి వచ్చి ఇటు అటు తిరుగుతుంది. ఇటు అటు అనేసరికి నాకు ఇంకొక ఇన్సిడెంట్ గుర్తొస్తుంది.
మీకు గుర్తొచ్చిందో లేదు నాకు తెలియదు, గుర్తొచ్చుంటాం అనుకుంటున్నాను నేను. యోబు గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం చూడండి. 7వ వచనం అందరూ ఓపెన్ చేసి చూడండి. యెహోవా అందరూ ఓపెన్ చేశారు. యోబు గ్రంథము 1వ అధ్యాయం 7వ వచనం చూడండి నాన్న. యెహోవా నీవు ఎక్కడ నుండి వచ్చితివని వారిని అడగగా, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావురా బాబు అని అపవాదిని సాతాన్ని దేవుడు అడిగినప్పుడు అపవాది ఆడు అంటున్నాడు, భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు. అందులో సంచరించుచు వచ్చితివని అసలు ఇటు అటు బ్యాచ్కి తండ్రి ఎవడు? మాట్లాడలేదు మీరు. సాతానుడు. 3 రోజులు ఇటు 3 రోజులు అటు. నలుగురిలో నజరేయుడ, గుంపులో అది అనకూడదు, అది కలవేయుడ. నలుగురిలో నజరేయుడ, గుంపులో గల్లేయుడ. నువ్వు ఆశీర్వదించబడవు. నువ్వు ఎలాగుండాలి తెలుసా? కేఫా లాగా మారాలి. ఆమె చెప్పడు గట్టిగా. నువ్వు కదలక నిత్యము నిలుచు సియోను కొండ వలె ఉండాలి. స్టెబుల్డ్ గా ఉండాలి. నువ్వు బలపరచబడాలి, నువ్వు స్థిరపరచబడాలి, నువ్వు దిట్టపరచబడాలి, నిలకడగా ఉండాలి, వేరు పారాలని దేవుడు ఆశపడుతున్నాడు. నిన్ను పేకలించాలని, నిన్ను బయటకు లాగిపోయాలని సాతాను శత్రువేదన ప్రయత్నం చేస్తున్నాడు. నువ్వు కదలక ఉండాలని దేవుడు. పేతురుగా రాసే 2వ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. త్వరగానే కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. పేతురుగా రాసే 2వ పత్రిక 1:10 చూడండి. అందువల్ల సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును నిత్యము చేసుకున్నట్టుకు మరి జాగ్రత్త పడుడి. ఓకే, మీరు ఇంటి క్రియలు చేసేవారైతే ఎప్పుడును తొట్టిల్లరు. అలాగే చెప్పండి గట్టిగా. నెవర్ బి మూవ్డ్ అని ఉంది ఇంగ్లీష్ పేర్లో. నెవర్ మూవ్డ్, నెవర్ బి మూవ్డ్. మీరు ఎప్పుడు కదిలించబడరు. నీ పిలుపును నిశ్చయం చేసుకుంటే we have to confirm your call for what God has called me. దేవుడు నన్ను ఎందుకు పిలిచాడు, ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు. పిల్లలు, ఈ కరోనా దినాల్లో జీవితం అంటే ఏంటో అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను నేను. జీవితం ఎలాంటిదంటే అంతలో కనబడి నాకు తెలిసిన వాళ్ళు ఎంతమంది ఎగిరిపోయారు. పిల్లల ఉభయ రాష్ట్రాల్లో సుమారు 4,000-5,000 మంది పాస్టర్లు చనిపోయారు. తెలుసు మీకు? సుమారు. సంఘ పెద్దలకి లెక్కలేదంట. జీవితం చాలా చిన్నది. పిల్లరా, దేవుడు నిన్ను ఎందుకు పిలిచాడు, నన్ను ఎందుకు పిలిచాడు, ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు, నన్ను పిలిచిన పిలుపుకు తగినట్టుగా నేను జీవించానా అనేది కన్ఫర్మ్ చేసుకుంటేనంట నువ్వు ఎప్పుడు తొట్టిల్లవంట. గట్టిగా హల్లెలూయా. మనం మరి ఎప్పుడు కదలకుండా స్థిరంగా ఉండాలని దేవుడు ఆశపడుతుంది. నేను కొన్ని మాటలు మీకు జ్ఞాపకంగా. కదలకుండా ఉండాలంటే ఏం చేయాలి? కదలకుండా స్థిరంగా ఉండాలంటే ఏం చేయాలి? కీర్తనల గ్రంథం 40వ అధ్యాయము 2వ వచనం చూడండి. 40వ అధ్యాయము. నేను షార్ట్ కట్ చేస్తాను మెసేజ్ అంతా. 40వ అధ్యాయం అర్థం చేసుకోండి, చక్కగా ఫాలో అవ్వండి దేవుని వాక్యాన్ని. 40వ కీర్తన 2వ వచనం. అందరూ తీశారా? నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల తంగ ఊబులో నుండి. వండర్ఫుల్. ఆ తర్వాత పైకెత్తి వదిలేసాడు. అక్కడ వదలలేదు. ఏం చేశాడంట? బండ మీద నిలిపి. అదండి, నా అడుగులు ఏం చేశాడు? బలపరిచాడు. నాశనకరమైన గుంట, జగటగల దొంగ ఊబు. నాశనకరమైన గుంట అంటే నరకం. జగటగల దొంగ ఊబంటే ఇంకా కింద పడతా పైకి రాడు కదండి. ఊబు అంటే పాపము. నరకము నుండి, పాపము నుండి మనల్ని విడిపించి ప్రభు అక్కడతో విడిచిపెట్టలేదు, కానీ మనల్ని స్థిరపరచాలని కోరుతున్నాడు. ఆమె స్థిరపరచడానికి ఎక్కడ నిలబెట్టాడు మనల్ని? అందరూ చెప్పాలి. ఎక్కడ? బండ మీద. మీకు తెలుసా ఆ బండ ఎవరో తెలుసా మీకు? ఆ బండ క్రీస్తు. కొరింథీయులకు రాయబడిన 1వ పత్రిక 10వ అధ్యాయం 4వ వచనంలో ఉందన్నమాట. యూ కెన్ రీడ్ ఇమీడియట్లీ. చూసి తీగలికి త్వరగా తీసి చదవండి. కొరింథీయులకు రాయబడిన 1వ పత్రిక 10వ అధ్యాయం 4వ వచనం. దొరకపోతే వదిలేండి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానం చేసిరి. ఆ బండ క్రీస్తే. చప్పట్లు కొట్టండి ఒకసారి. హల్లెలూయా.
అందరూ ఆత్మ సంబంధమైన ఒకే బండలో నీళ్లు తాగిరి, వెంబడించిన బండ అంట. ఏ బండ అది? ఆ అరణ్యంలో 45 సంవత్సరాలు, సుమారు 40 సంవత్సరాలు చిల్లర సంవత్సరాలు వారినట్ట ఆ బండ వెంబడించిందంట. ఆత్మ సంబంధమైన బండ. తెలియదా? ఆ బండ క్రీస్తు అంటున్నాడు. మనల్ని వెంబడించిన బండ. ఆయన మనల్ని వెంబడించాలి, వెంబడిస్తున్నాడు. మనం కూడా ఆయన్ని వెంబడించాలి. ఆ బండ క్రీస్తే. ఈజ్ అవర్ రాక్. హల్లెలూయా. నువ్వు కదలకుండా స్థిరంగా ఉండాలంటే బండ మీద నిలవబడాలి. చక్కటి ఎక్కడ నిలబడాలా? బండ మీద పునాది వేసుకోవాలి. 6వ అధ్యాయం లూకా సువార్త. ప్రభు అంటున్నాడు, బండ మీద పునాది ఎవరు వేసుకుంటారు వారంటే కదలరంట. చూడండి 6వ అధ్యాయం 48వ వచనం. Luke the Gospel 6:48. Bible clearly says, వాడి ఇల్లు కట్టవలనని లోతుగా త్రవ్వి బండ మీద పునాది వేసిన వాడు ఇల్లు కట్టాలంటే, నీ ఆత్మీయ పట్టుకోవాలంటే ఫస్ట్ పాయింట్ ఏంటి? ఎలా తవ్వాలా? లోతుగా. అందరూ చెప్పండి, ఎలా త్రవ్వాలి? లోతుగా తవ్వడం అంటే ఏం చేయాలి? లోతుగా సరి చేసుకోవాలి, లోతుగా పశ్చాత్తాపడాలి. హల్లెలూయా. మీరు ఎంతమందికి యేసుప్రభు కావాలంటే అక్కడ చేయెత్తాడు, రా ఇచ్చే బాప్తిస్మం ఇచ్చేస్తాడు. బయటకు వెళ్తాడు, సాతాను దగ్గర 2 చేతులు ఎత్తేస్తాడు. ఎందుకంటే వాడు ఎలా తవ్వుకోలేదు? లోతుగా తవ్వలేదు. లోతుగా పరిశీలన చేసుకుని దేవునితోని మనుషులతో సమాధానపడి మన చూపులు, మన తలంపులు, మన హృదయం, మనస్సు, మనస్సాక్షి, ప్రాణాత్మ దేహాలు కడిగి పరిశుద్ధపరచుకుని లోతుగా తవ్వి నెక్స్ట్ బండ మీద పునాది వేసిన వాళ్ళు పోలి ఉండును. ఎక్కడ పునాది అంట? బండ మీద. క్రీస్తు అనే యేసు ప్రభు నిన్ను దర్శించే వరకు నువ్వు తవ్వుకొని అక్కడ పునాదులు వేసుకుంటే ఎలా ఉంటదంట? వరద వచ్చి ప్రవాహం ఆ ఇంటి మీద ఒడిగా కొట్టిన, వరద వచ్చి ప్రవాహం వచ్చి కొట్టినా అది బాగుగా కట్టబడినందున ఆమేన్ దాన్ని కదిలింపలేకపోయింది. కదలలేదు, స్థిరంగా ఉందంట. హల్లెలూయా. ఇందాక మనం చూసిన 125, 1:2 కదలక అనే మాట ఇక్కడికి టాలీ అయిందా లేదా? మాట్లాడలేదు మీరు. ఎస్, నువ్వు కదలకుండా ఉండాలంటే నువ్వు క్రీస్తు అనే బండ మీద నువ్వు పునాది వేసుకోవాలి. యేసు క్రీస్తు మీద నువ్వు ఆధారపడాలి. యేసు క్రీస్తుతో నువ్వు సహవాసం చేయాలి. సహవాసం అనే మాట వచ్చింది కాబట్టి సందర్భం ఒక మాట మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. పిల్లగా ఒక గొప్ప దైవజనులు ఏమన్నారంటే ఈ మధ్యకాలంలో ఇలా సెల్ ఓపెన్ చేస్తే జూమ్ లైవ్, ఇంకేంటండి ఏదో లైవ్ లో వచ్చేస్తాయి ఈ మధ్యన. గూగుల్ మీట్ లైవ్, ఫేస్బుక్ లైవ్, యూట్యూబ్ లైవ్. విశ్వాసులందరూ, క్రైస్తవులందరూ అంట లైవ్ ముందు కూర్చుంటున్నారంట. పిల్లరా ఆ గంటల తరబడి వాక్యం విని విని బుర్రపోకపోతుందంట. ప్రార్థన ఎవరు చేయట్లేదంట. గడేసుకుని లోపలికి వెళ్ళి ప్రభు పాదాలు పట్టుకుని కన్నీరు గార్చి ప్రార్థన చేసే రోజులు పోయినట్ట. వాక్యం విని 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 ప్రార్థన లేకపోతే, సహవాసం ప్రభుత్వం లేకపోతే హృదయం ఎండిపోద్ది, కన్నీరు ఎండిపోద్ది. ఎండిపోయిన ఆత్మీయ జీవితంలోకి వెళ్ళిపోతున్నారంట చాలా మంది. అందుకే ఒక దైవజనుడు అంటాడు, మరి ఈ లైవ్లన్నీ దేవుడు ఆపేస్తే బాగున్నాం, మళ్ళా చక్కగా అందరూ ప్రభు సన్నిధిలో గడుపుతారని అంటున్నాడు. హల్లెలూయా. లేదా మనం ఆయన సన్నిధిలో గడపటం ఆయనకి చాలా ఇష్టం. ఒక విషయం, మన పిల్లలు మన దగ్గర ఉంటే మనకి ఇష్టమా? ఎక్కడ దూరంగా ఉంటే మనకి ఇష్టమా? చెప్పండి. మన పిల్లలు మన దగ్గరే ఉంటేనే మనకి ఇష్టం. ప్రభు కూడా మనం ఆయనతో ఉండాలని కోరుతున్నాడు. హల్లెలూయా. ఆయనతో సహవాసం చేయడానికి నిన్ను నన్ను పిలిచాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1:10 చదవండి. స్పీడ్ గా చదవాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1:10. సహోదరులారా, అసలే టైం లేదు మనకి. చదువులేదు. సహోదరులారా, మీరందరూ ఏకభావంతో 9వ వచనం చదువుతున్నా. 9. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. హల్లెలూయా. మీరు ఎంతమంది దేవుడు నన్ను పిలిచాడు కాబట్టి నేను ప్రభులోకి వచ్చాను అనుకున్న చేతను ఒకసారి. నేను పిలువబడిన వ్యక్తిని అన్నవారు నమ్మకం లేదా? ఎంతని చేయ ఫుల్ గా గట్టిగా అని చెప్పండి. ఏదో మీకు నమ్మకం లేదన్నా? ఏమో మాకు తెలదండి బాబు, కీబోర్డ్ వాయించి ఆరాధన వెళ్ళిపోతా అంటారు. అలా చాలా దూరం నుంచి వచ్చారు వాళ్ళు. గాడ్ బ్లెస్ యూ. ప్రభు నన్ను పిలిచాడు వారు ఒకసారి చేయద్దని చెప్పండి. మనం అంతా పిలువబడిన వారమే. ఆమె మనం పిలువబడిన వారం కాబట్టి ఇక్కడ ఉన్నాం. ఆమె చెప్పండి గట్టిగా. అయితే కొంతమందికి ఎందుకు పిలిచాడో తెలియదు. పుల్లయ్య వ్యాపారం అని ఒక సామెత ఉంది, తెలుసా? మాట్లాడట్లేదు. పుల్లయ్య వ్యాపారం అని ఒక సామెత ఉంది. తల్లిదండ్రులు ఇద్దరు మాట్లాడుకుంటారు. ఏంటంటే ఏమే రాత్రి పడుకుంటుంది మాట్లాడుకుంటూ కూర్చుని ఏమేమే రేపు మనం పుల్లయ్య గంట వ్యాపారం పంపిద్దాం, చిన్న పని ఉంది, రేపు పొదవి లేచి చెప్తాం వాడికి ఏం పనో అని అనుకుంటారు ఇద్దరు భార్య భర్తలు.
ఇది కింద పడుకుని ఏంటంటే ఏంటిది వేమారం అనే మాట వినపడింది. వేమవరం అని ఎక్కడో తెలుసు, గుర్తుంది మీకు? రావులపాలెం దగ్గర వేమవరం ఉంటుంది. ఇది వేమవరం అన్న మాట విని ఉదయం లేచి ఎవరికి చెప్పకుండా వెళ్ళిపడాడు వేమవరం. ఈ ఉదయం లేచి చూసి పొలైగా లేడు. వెళ్ళి ఎప్పుడో సాయంకాలం మళ్ళీ వచ్చినట. ఎక్కడికి వెళ్ళారంటే వేమవరం వెళ్ళానంటే. ఎందుకు వెళ్ళారంటే మీరు రాత్రి మాట్లాడుకున్నాను, అందుకు పోయినానండి. అరే ఎందుకు వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి, విత్ వాట్ పర్పస్ అని అడగాలి కదండి చాలా మంది. అందుకే పుల్లయ్య వ్యాపారం అనే సామెత అక్కడ పుట్టింది. చాలా మంది క్రైస్తవులు దేవుని బిడ్డలు పుల్లయ్య వ్యాపారంలో ఉంది. ఎందుకు పిలిచాడో తెలియదు, దేని కొరకు పిలిచాడు దేవుడు నన్ను. ఫర్ వాట్ పర్పస్ గాడ్ హ్యాడ్ కాల్డ్ మీ. వీ షుడ్ నో అవర్ కాల్. ఆమేన్. మన పిలుపును మనం ఎరిగిన వారిగా ఉండాలి. కొంతమందిని పాటలు పాడడానికి ఆరాధించడానికి పిలుస్తాడు ప్రభు. కొంతమందిని వాయిద్యాలు వాయించడానికి ప్రభు పిలుస్తాడు. కొంతమందిని పరిచర్య చేయడానికి ప్రభు పిలుస్తాడు. రకరకాల పరిచర్యలు ఉన్నాయి. కొంతమంది మాలా వాక్య పరిచర్య చేయడానికి. నేను ఈ మ్యూజిక్ నేర్చుకుందామని ఎంత బుర్ర నేలకాసు కొట్టుకుని నాకు అవ్వలేదు. మా ఫ్యామిలీలో అందరూ వాయిద్యాలు వాయిస్తారు. మా బ్రదర్స్, మా సిస్టర్స్ పాటలు పాడతారు. మా బ్రదర్స్ అంటే మ్యూజిక్ అందరూ ఆల్రౌండర్స్. ఎవరికి అప్పలేదంటే నాకు ఒకరికి అప్పలేదు. ఎందుకంటే ప్రభు నన్ను పిలిచిన పిలిపిది. పిల్లరా, ప్రభు నిన్ను పిలిచిన పిలుపు నువ్వు ఎరగగలిగితే నువ్వు ఆ పిలుపులో దేవుడిని దీవిస్తాడు. ఆమె ఇక్కడ మరి జనరల్ పిలుపు ఒకటి ఉంది. అందరికీ ఒకే ఒక పిలుపు ఉంది. అదేంటంటే ఈ 1:9 ఉంది. అదేంటంటే తన కుమారుడైన యేసు ప్రభుతో సహవాసం చేయడానికి మనల్ని పిలిచాడు. హల్లెలూయా. దిస్ ఇస్ కామన్ కాల్ ఫర్ ఎవ్రీవన్. అందరికి కామన్ గా ఉన్న పిలుపు ఏంటంటే ఆయనతో సహవాసం చేయాలని. రోజుకు 1 గంట కనీసం కాసేపు గెడబెట్టుకుని చాపేసుకుని చేతులు పైకితే మోకాల మీద ప్రభుతో గడుపుతున్నాం మనము. ఆర్ యూ స్పెండింగ్ సమ్ టైమ్ విత్ ద లార్డ్? ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. నీకు బలం అక్కడే ఉంది. గూగుల్ మీట్ ముందు కూర్చొని, జూమ్ ముందు కూర్చుంటే నీకు బలం లేదు. అఫ్ కోర్స్ వాక్యం వింటాం కానీ నీకు ఆత్మీయ స్ట్రెంగ్త్ రాదు. కాసేపు ఒంటరిగా ప్రభుతో గడపాలి. ఆమేన్. పగలంతా ప్రభు సేవ చేసేవాడట, రాత్రంతా అరణ్యంలో ఒంటరిగా ఏకాంతంగా ప్రార్థన చేసేవాడు. ఏకాంత ప్రార్థన నీకుందా? ఏకాంత ప్రార్థన, ఒంటరి ప్రార్థన నీకు జవాబులు తీసుకొస్తుంది. ఆ ప్రార్థన నీకు మనశ్శాంతిని ఇస్తుంది. ఆ ప్రార్థన ఒంటరిగా ప్రభుతో గడపాలి. ఫ్యామిలీ ప్రేయర్స్ ఉన్నాయి, చర్చ్ ప్రేయర్స్ ఉన్నాయి, కానీ ఒంటరి ప్రార్థన లేదు. ఒక తీర్మానం తీసుకో, ప్రభువా నీతో ఏకాంతంగా గడుపుతానయ్యా ఈ రోజు నుండి. ఒక్క తీర్మానం తీసుకో, దేవుడిని దీవిస్తాను. ప్రైజ్ ద లార్డ్. ప్రియరా, ఎక్కడ నువ్వు బండ మీద నువ్వు నిలబడతావో, స్థిరపరచబడతావో, నువ్వు కదలకుండా ఉంటావు. వరదలు వచ్చినా, తుఫాన్లు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, రామపత్రిక ఉంటుంది కదా, శ్రమ అయినా, కరువైనా, ఖడ్గమైన, వస్త్రహీన, ఏమొచ్చినా నువ్వు క్రీస్తుల బండ మీద నువ్వు కట్టబడ్డావు కాబట్టి నువ్వు కదలకుండా స్థిరంగా ఉంటావు. ఆమేన్. ఏది నిన్ను పెరికి వేయలేదో యెహోవా యందు నమ్మికించుకోరు కదలక. అదండి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. యెహోషువ గ్రంథం 1:5 చూడండి. ఇంపైన ధూపవేదికగా ఏకాంత ప్రార్థన నీకుందా? యేసునాథునితో సహవాసం నీ. ఆ పాట వచ్చా మీకు? రావయ్యా యేసయ్యా, వేగమే రావయ్యా, రావయ్యా. చప్పట్లు కొడదాం. రావయ్యా యేసయ్యా, వేగమే రావయ్యా, రావయ్యా యేసయ్యా. అక్కడ సమయంలో కడబూర శబ్దంతో యేసుని చేరుకునే విశ్వాసము నీకున్నా. కడబూర శబ్దంతో యేసుని చేరుకునే విశ్వాసము. వేగమే రావయ్యా. మారనాథ అంటే రండి ప్రభు. రావయ్యా, రావయ్యా. హల్లెలూయా. నాతానీయులు మమ్మల్ని పరిగెట్టించేస్తున్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇంపైన ధూప వేదికగా ఏకాంత ప్రార్థన నీకుందా? ప్రియరా,
క్రీస్తున్న బండ మీద మనం ఎప్పుడైతే నిలవబడతామో, స్థిరపరచబడతామో, కదలకుండా ఉంటాం. రెండవది యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం, త్వరగా కొన్ని మాటలు 1:5 చదవన్నాను. నీవు బ్రతుకు దినములన్నింటిలో ఏ మనుషుడు నీ ఎదుట నిలవలేక ఉండును. అదండి, హల్లెలూయా. నీవు బ్రతుకు దినములన్నిటను ఎవ్వడు నీ మీద యుద్ధం చేసి విజయాన్ని పొందలేడు. హల్లెలూయా. ఏం వాగ్దానం అండి ఇది? అంటే నువ్వు బ్రతుకు దినములన్నింటిలో ఒక్కసారి కూడా ఓడిపోవు నువ్వు అని దేవుడు మాట్లాడుతున్నాడు జోషువతో. ఓటమి అనే ఆ మైనస్ పాయింట్, ఓటమి అనే స్పాట్ నీకు ఉండదు. ఇంకా నువ్వు గెలుస్తూనే ఉంటావు. ఆమె చెప్పండి హల్లెలూయా. అక్కడ కింద దానికి కారణం రాశాడు. అదేంటో తెలుసా? మోషేకు నేను తోడైనట్టు నీకు కూడా ఒక వ్యక్తికి దేవుడు తోడై ఉంటే ఆ వ్యక్తి ఎప్పుడు గెలుస్తూనే ఉంటాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యు ఆర్ బోర్న్ టు విన్. చెప్పండి, ఐ యామ్ బోర్న్ టు విన్ అనండి. మీ పక్కన చూడండి, మీరు గెలవటం కోసం పుట్టారని చెప్పండి. మీరు ఓడిపోరని చెప్పండి. చెప్పరా? మీరు ఓడిపోరు. హల్లెలూయా. నేను మోషేకు తోడైనట్టు నీకు తోడై ఉంటాను. జోషువ, నేను ఎవ్వరు కదిలించలేరయ్యా, ఎవరు కదిలించలేరయ్యా. ఇశ్రాయేలుని చక్కగా కానానుకు తీసుకెళ్తావయ్యా నువ్వు. గట్టిగా స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నేను ప్రవచిస్తున్నాను, మీరు మీ కుటుంబాలని, మీ బంధువుల్ని, మీ రక్త సంబంధుల్ని అందరినీ చక్కగా కానాన్లోకి, పరమ కానంలోకి మీరు తీసుకుని వెళ్తారు. గట్టిగా ఆమేన్. ఆ రోజు జోషువకి దేవుడు ఇచ్చిన వాగ్దానం ఈ రోజు నీకు, నాకు, మనందరికి ఇస్తున్నాడు దేవుడు. ఆమేన్. నీవు బ్రతుకు దినములన్నిట ఏ మనుష్యుడు, ఏ దురాత్మ, ఏ సాతాను శక్తులు, ఏ శోధన, ఏ శ్రమ నీ ముందు నిలవలేడు. నేను మోషేకి ఎలా తోడైనానో నీకు తోడై ఉంటాను. ఐగుప్తులో ఫరో ఎదుట దేవుడు మోషేకి ఎలా ఉన్నాడు? తోడై ఉన్నాడు. దేవుడు మోషేకి తోడై ఉండకపోతే ఫరో మోషేని ఏం చేసేవాడు? పిల్లరా, జోషువ గెలుపులో స్థిరంగా ఉన్నాడండి. ఆమేన్. మరొక ఎగ్జాంపుల్ త్వరగా చూడండి. జోషువ గ్రంథం 14:10 చూడండి. కాలేబు అనే ఒక ఆయన ఉన్నాడు ఇక్కడ. వీళ్ళిద్దరూ మరి చక్కగా మోషేకు సహకరించేవారు. యెహోషువ, కాలేబు అన్నవారు. 14:10 త్వరగా. యెహోవా చెప్పినట్లు యెహోవా మోషేకు ఆ మాట సెలవిచ్చినప్పటి నుండి చదువునా? ఇశ్రాయేలు అరణ్యంలో నడిచిన ఈ 45 ఏండ్లు ఆయన నన్ను సజీవులుగా కాపాడి ఉన్నాడు. ఇదిగో నేను ఇప్పుడు 85 ఏండ్లు. ఇప్పుడు నేను 85 ఏండ్ల వాడను. మోషే నన్ను పంపినవాడు నాకెంత బలమో, నేటి వరకు నాకంత బలం. మా చదువు కంగారు పడుతున్నాం అక్కడ. మోషే నన్ను పంపినవాడు నాకెంత బలమో, మోషే నన్ను పంపినప్పుడు నాకు ఎంత బలమో, నేటి వరకు నాకంత బలం. ఇప్పుడు అంతే బలము. చప్పట్లు కొట్టండి యేసయ్యకి ఒకసారి. హల్లెలూయా. ఈయన పేరు కాలేబు. యెహోషువ, కాలేబులు అని ఇద్దరు మోషేకి ఎప్పుడు అండగా ఉండేవారు. మీకు ఇంకో విషయం చెప్పనా? ఐగుప్తులో ఇశ్రాయేలులో 6 లక్షల కాల్బలం, అంటే మిగతా టోటల్గా 8 లక్షలు లెక్కేసుకోండి. అంతమంది ఐగుప్తు నుంచి బయలుదేరారు. ఐగుప్తులో బయలుదేరిన వారు అందరిలోనట ఇద్దరే కానాల్లో కాలు పెట్టారంటండి. వాళ్ళిద్దరు ఎవరంటే యెహోషువ, కాలేబు. మరి మిగతా వారు ఏమయ్యారంటే అరణ్యంలో ఏమయ్యారు? బకెట్ అనేసారు. కారణం ఏంటంటే వారు దేవుడిని నమ్మలేదు, వారు విశ్వసించలేదు. ఇక్కడ యెహోషువ ఒకడు యుద్ధ వీరుడు, ఈ కాలేబు అనే ఒక ఆయన. ఈయన అంటున్నాడు, ఆ రోజు 45 సంవత్సరాల వయసులో నన్ను మోషే పంపించాడు. 40 సంవత్సరాల వయసులో మోషే కాలేజీ బడి పంపించాడు బేబీ చూడడానికి. అప్పుడు నాకు ఎంత బలమో, ఈ 40 సంవత్సరాలు దాటిపోయిన తర్వాత కూడా నాకు అంతే బలం. గట్టి హల్లెలూయా. ఇప్పుడున్న బలం ఇంకో 40 సంవత్సరాలు ఉంటుందా మనకి? కుసుమంజలు. ఆ మధ్యలో ఒక ఆయన అప్పుడే రిటైర్ అయ్యాడు. ఆయన అంకుల్ గారు ఒకసారి నాతో పాటు మీటింగ్ వెళ్ళి సాక్షి చెప్తూ ఉంటే ఆయన అంటాడు, రిటైర్ అయిపోయింది బాబు, ఇంకేం చెప్తాను, కథలేకపోతాను, నడలేకపోతాను బాబు, అయిపోయింది బాబు. మనం ఎప్పుడు నేను బలహీనుణ్ణి, నేను అయిపోయింది నా సంగతి అని అనకూడదు. సాతానుడు ఆమెను అంటాడు, అది చాలా ప్రమాదం. ఎవడు ఆమెనన్న పర్వాలేదు ప్రపంచంలో, సాతానుడు ఆమెను అనకూడదు. మనం ఏమనాలి తెలుసా? నేను చావను, నేను బ్రతికి యెహోవా క్రియలు
వివరిస్తాను. హల్లెలూయా. నేను దేవుని కొరకు గొప్ప కార్యాలు చేస్తాననాలి. ఆమేన్. ప్రేమ దేవుని వాక్యం ఏమో తెలుసండి, తమ దేవుని ఎరిగిన వారు బలము కలిగి, అది కూడా మీరు చెప్పినట్రా, తమ దేవుని ఎరిగి వారు బలం కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. ఎక్స్ప్లాయిట్స్ అని ఇంగ్లీష్ బైబిల్. ఎక్స్ప్లాయిట్స్ అంటే ఏంటన్నా, మహా అసాధారణమైన కార్యాలు చేస్తారంటండి తమ దేవుని ఎరిగిన వారు. దానియేలు గ్రంథంలో చివరి అధ్యాయం ఉంటుంది పిల్లరా. అయితే తమ దేవుని ఎరిగిన వారు బలం కలిగి గొప్ప కార్యాలు చేస్తానన్నది యెషయా గ్రంథంలో ఉంది. యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలం అందుకుంటారు. పౌలు అంటున్నాడు, నన్ను బలపరచువాను సమస్తము చేయగలను. అందరూ అనండి, ఏమగలను? చెయ్యలేను అనకూడదు, చెయ్యగలను. నేను చూస్తాను, నేను నడుస్తాను, నేను ప్రభు కొరకు జీవిస్తాను. ఈ రోజు నుండి అందరూ ఈ పాజిటివ్ గా అనుకూలమైన దృక్పథంతో మనం మాట్లాడాలి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. పాజిటివ్ అంటే మళ్ళీ అలా పాజిటివ్ కాదు. దేవునికి స్తోత్రం. ఈ మధ్యకాలంలో పాజిటివ్ నెగిటివ్. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్పండి గట్టిగా. యెహోవాను హత్తుకొని మీరు అందరూ నీటికి సజీవులై ఉన్నారు. ద్వితీయోపదేశ కాండంలో ఉంది. హల్లెలూయా. మనం ఎప్పుడు సజీవులుగా ఉంటాం? ఎన్ని వేవులు వస్తే రానివ్వండి, మనకే మనం క్షేమంగా ఉంటాం. ఆమె చెప్పరా? నిద్రపోతున్నాం. హల్లెలూయా. వెరీ గుడ్. ఎక్కడ డౌట్? హల్లెలూయా. కాలేబు ఏమంటాడంటే, అప్పుడు 40 years బ్యాక్ నాకు ఎంత బలమో ఇప్పుడు కూడా ఆయన బలంలో ఏం రాలేదు, తేడా రాలేదు, మార్పు రాలేదు. ఎప్పుడు ఒకలాగా ఈ 40 years కూడా ఒకేలా ఉన్నాడు. అదే ప్రార్థన, అదే సమర్పణ. ఎన్ని ఆటంకాలు వచ్చినా ఏమో రాలేదంటే ఎండకాసేస్తుంది ఫాస్ట్ గా, అదిగా రాలేదు. మరి ఎండాకాలం ఎండకాయదా? ఏమో రాలేదంటే వర్షం వచ్చేస్తుందేమో అని మానేసిందంటండి. జగనన్న పథకం ఇస్తున్నారు అంటే వర్షం పడేసే పారిపోతుంది, దొల్లుకొని కొంత వేసుకొని పారిపోతుంది జగనన్న పథకం. దానికంటే విలువైంది తక్కువ. ఇది వర్షాకాలం వర్షం రాదండి అంకుల్ గారు. ఏ పవనాలు అవి? ఋతుపవనాలు వస్తే వర్షం పడితే పడుతుంది. గొడుగేసి మొత్తం గొడుగులు ఇచ్చారు కదా దేవుడు. ఆసక్తి లేదు దేవుడు అంటే నీకు. ఎలా దీవిస్తాడు? నేను తీసుకెళ్ళి పర్లోకం కూర్చోబెడతాడా దేవుడు? ఆసక్తి లేనండి, శ్రద్ధ లేనండి, నీళ్ళని తీసుకెళ్ళి పర్లోకం కూర్చోబెడతాడు దేవుడికి. నేను పర్లేదు. ఇక మనం పెద్ద గొప్పలు అనుకుంటాం. శ్రద్ధగా ప్రభుని వెతకటం ప్రారంభించాలి మనం. ఆమె చెప్పండి గట్టిగా. అప్పుడు మనం తీసుకెళ్లి కూర్చోబెడతాడు పరలోకంలో. ఎవడం బట్టి అని తీసుకెళ్లి పరలోకం కూర్చోబెట్టను కాదు, మరొకటి కాదు. అది మహిమ కలిగిన ప్రాంతం, మహిమ కలిగిన దేశం. హల్లెలూయా. బలములో మార్పు లేదు, ఒకేలాగున్నాడు, కదలకుండా ఉన్నాడు. ఈరోజు పిల్లగా పెరికి వేయబడకుండా, తొట్టులు పోకుండా, బలహీనం కాకుండా, కదలక నిత్యము నిలిచే సీయోను కొండవలే దేవుడు మనల్ని ఉంచాలని కోరుతున్నాడు. శ్రమలు రాని, వరదలు రాని, ప్రవాహం వాడికి కొట్టనే, నిందనే రాని, ఇబ్బందులు, ఆర్థిక ఇబ్బందులు రాని, ఎన్నైనా రానే, నువ్వు స్థిరంగా ఉంటావు. ప్రభు నిన్ను నన్ను అలాగే స్థిరపరిచి తన మహిమ కొరకు మనలందరినీ సీయోను కొండవలే నిలబెట్టును గాక. ఆమె గట్టి చేతుల్లో ముగించాను. ప్రార్థన చేసుకుందాం. తల వంచండి, అందరు తలలో వంచండి, ప్రార్థన చేసుకుందాం. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. అందరూ కళ్ళు మూసుకోండి, రెండు చేతుల పైకి ఎత్తుదాం. ఒక నిమిషం కొంచెం సేపు ప్రభు నీతో మాట్లాడాడు. ఏమైనా అర్థమైందా? పౌరు స్వరం నీకు వినబడిందా ఈ రాత్రి? ఎస్ అన్న పాస్టర్ గారు, ప్రభు నాతో మాట్లాడుతున్నారు ఈ రాత్రి. నా స్వాచ్ఛం మీద వర్షాన్ని సమృద్ధిగా కురిపిస్తానని వాగ్దానం చేసిన దేవుడు ఈ రాత్రి ఎండిపోయిన నీ హృదయం మీద పరిశుద్ధాత్మ వర్షం కురుస్తోంది. జస్ట్ రిసీవ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని స్వీకరించు. నేను లోబడతాను ప్రభు అని ఒక్క మాట చెప్పు. ఒక్క మాట నీ ఆత్మీయ జీవితాన్ని అప్స్ అండ్ డౌన్ చేస్తుంది రాత్రి. ఏకాంత ప్రార్థన ఉందా? కాలేబుని చూడు ఒకసారి.
అప్పుడు కాదేశి బర్మియాకు నన్ను పంపించినప్పుడు ఎంత బలం, ఇప్పుడు అంతే బలం. కారణం ఏంటి తెలుసా? నిండు మనసుతో తన దేవుడిని యెహోవాను వెంబడించాడట. అందుకే దేవుడు హెబ్రోనును స్వాస్థ్యం ఇచ్చాడంటే కాలేబుకి. నువ్వు బ్రతుకు దినము దాంట్లో ఏ మనుషుని ఎదురు నిలవబడలేడు జోషువ. నేను మోషేకు తోడైనట్లు నీకు తోడై ఉంటాను. ఒకడు బండ మీద ఇల్లు కట్టుకుంటే వరదలు వచ్చినా, తుఫాను వచ్చినా, గొడిగా కొట్టినా ఇల్లు పడదు. ఎందుకో తెలుసా? బండ మీద పునాది లోతుగా తవ్వి ఏకాంతముగా ప్రభుత్వం గడుపుతున్నావా? అదొక్కటి మిస్ అయిపోయినాయా? నీతో గడపలేకపోయానయ్యా. ఓ ప్రభు ఏం కోరుకుంటున్నాడు తెలుసా? నువ్వు ఆయనతో సహవాసం చేయాలని. ఒకసారి అలాగూ కలవరిశిలువ ఎత్తుకొద్దాం. మన దోషాలన్నీ పోయే స్థలం అదే. మన శాపాలన్నీ విరగొట్టబడి తొలగిపోయే స్థలం అదే. మన ఓటములన్నీ జయముగా మారే స్థలం అదే. లెట్స్ కమ్ టు ద క్రాస్ ఆఫ్ కల్వరీ నౌ. కలవరిశిలువ ఎత్తుకొద్దాం. ఒకసారి ఏ బండ నుండి చెక్కబడ్డావో, ఎలాంటి అనుభవంలో ప్రభుని పిలిచాడు ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఇప్పుడే ప్రభు నీ దగ్గరికి వస్తాడు. నౌ గాడ్ ఈస్ కమింగ్ టు యూ, క్లోజ్ టు యూ. నౌ గాడ్ ఈస్ కమింగ్ క్లోజ్ టు యూ. నీకు దగ్గరగా వస్తాడు. చేతులు ఎత్తండి ఒకసారి. ప్రభు నీ పక్కనే ఉన్నాడు ఈ రాత్రి. నువ్వు నమ్మినా నమ్మకపోయినా స్మైల్స్ ఎన్క్లేవ్ లో, బేతెస్తా ప్రేయర్ సెంటర్ లో ప్రభు ఈ రాత్రి సంచలనం నేను చూస్తున్నాను. ఓడలో ఉండి కూడా కాకి బుద్ధి మారలేదు. అటు ఇటు తిరుగుతుంది. చచ్చిపోయి శవాల మీద వారికి అపవిత్రత బుద్ధి మారలేదు. ఎన్ని దినాలలో ఉన్న బుద్ధి మారలేదు. వాక్యం నన్ను బుద్ధి మారలేదు, బ్రతుకు మారలేదు. పరలోకం సమీపిస్తుంది పిల్లరా. పరలోక రాజ్యం సమీపంగా ఉంది. మారు మనసు పొందండి. జాగ్రత్త. ఏ క్షణంలోనే ప్రభు వస్తాడు. అకస్మాత్తుగా వస్తాడు ప్రభు. నువ్వు తడుముకునే లోపే అంత జరిగిపోద్ది. అప్పుడు నెత్తి నోరు కొట్టుకున్న ఏం ప్రయోజనం ఉండదు. ఇప్పుడే త్వరగా నువ్వు సిద్ధపడు. యెహోవా యందు నమ్మకించేవారు కదలక. కదులుతున్నావా? అటు ఇటు ఊగుతున్నావా? ప్రభా నన్ను క్షమించు. నన్ను క్రీస్తున్న బండ మీద నిలబెట్టయ్యా. నాకు నీ సహాయం కావాలి ప్రభా. వెంబడించిన బండ, నీ సహాయం నాకు కావాలి ప్రభా అని ప్రతి ఒక్కరు కన్నీరు వస్తే ఆపొద్దు. చిన్న ప్రార్థన చేసుకోండి. ప్రభువుతో మాట్లాడుతున్నాడు. మీరు అలాగే ప్రార్థన చేసుకుంటూ ఉంటుండగా మీ కొరకు ఆయన శరీరం సిద్ధంగా ఉంది, ఆయన రక్తం సిద్ధంగా ఉంది. నోరు తెరవండి, పర్వాలేదు. తిమోతి, మీరందరూ అలాగే సిద్ధపడి ప్రార్థన ఉంటుండగా గ్లోరీ టు గాడ్. ఎవరు కొను తెరిచి చూడకండి. వాక్యాన్ని విని వాక్యాన్ని బట్టి పరిశీలన చేసుకోండి. మీరు కొన్ని నిమిషాల్లో ప్రభు శరీరాన్ని, ప్రభు రక్తాన్ని తీసుకోబోతున్నారు. జాగ్రత్తగా ఆలకించండి. ఎవరు దయచేసి అయోగ్యంగా పొందడానికి ప్రయత్నం చేయొద్దు. దేవునితో మనుషులతో సమాధాన పడి ఇందులో చేయి పెట్టండి. పెట్టుదానా? అయోగ్యంగా చేయి పెడితే చాలా ప్రమాదం. వేళకోలంగా యథాలాపంగా ఏదో తీసుకోవాలి కదా తీసుకో. దయచేసి అలా ప్రయత్నం చేయొద్దు. ఎలాగ పడితే అలాగే ఏదో చేయి పెడితే ప్రమాదం అది. అయితే దేవుడు కనికరించిన దేవుడు. అడగండి, ప్రభు మిమ్మల్ని కడుగుతాడు. అడగండి, క్షమాపణ అడగండి, ప్రభు మిమ్మల్ని దర్శిస్తాడు. ఆ రక్తంతో నేను కడుగుతాడు. ఇప్పుడే జీవజల ప్రవాహము యేసు రక్తం మన మధ్య ప్రవహిస్తాం. నాయన, నా చేతులు, నా తలంపులు, నా మనసు, నా మనస్సాక్షి, నా ప్రాణాత్మ దేహాలు కడుగుతండి. హిమము కంటే తెల్లగా చేయి, నన్ను యోగ్యులుగా చేయ ప్రభు, యోగ్యురాలుగా చేయ ప్రభు అని ప్రతి ఒక్కరు చిన్న ప్రార్థన చేసుకోండి. మీరు అలా ప్రార్థన చేసుకుంటున్నారా? మీ దగ్గరికి ప్రభు శరీరం, ప్రభు రక్తం రాబోతుంది. కుమారుగా
వధించబడిన దేవుని గొర్రె పిల్ల నా కుమారుగా. ఆయన ఒక రొట్టె పట్టుకుని దాని గురించి, ఇది మీ కొరకు విరమణ నా శరీరం, దీన్ని తీసుకున్నప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకోండి, నా మరణాన్ని జ్ఞాపకం చేసుకోండి అన్నాడు. ఇదిగో మీ కొరకు విరబడుతున్న క్రీస్తు ప్రభు శరీరం, మీ కొరకు చిందించబడిన యేసయ్య రక్తం. ఆయన ఒక పాత్రను పట్టుకుని, ఇది మీ కొరకు చిందించబడిన నిబంధన రక్తం, క్రొత్త నిబంధన రక్తం. ఎలాగైతే గోధుమలు నలగొట్టబడి, ఆ మిల్లులో నలగొట్టబడి పిండిగా మారి అగ్ని చేత కాల్చబడినట్టుగా పెనం మీద యేసు ప్రభు శరీరం నలగొట్టబడి ఆకాశాన్ని భూమికి మధ్యలో ఆ అగ్ని చేత, దేవుని ఉగ్రతను అగ్ని చేత కాల్చబడి నీ కొరకు నా కొరకు సిద్ధంగా ఉన్నది. ఇక్కడ సిద్ధపడుతూ దీనిలో పొందితే నీకు నిత్య జీవం, నీకు ఆశీర్వాదం, నీకు దీవెనే. అందరూ సిద్ధపడుతూ ఉండండి. పాస్టర్ గారు. లేదుగా మంచిరాలో కల్వశమే నిలువెల్లా బలియాగమైన యేసు నిన్ను స్తుతింపకుండుటెలా. బలియాగమైన యేసు నిన్ను స్తుతింపకుండుటెలా. నా కుమారుగా వధించబడిన దేవుని గొర్రె పిల్ల పాప పరిహారము కోసము నీవు కాచిన రక్తము. పాప పరిహారము కోసము నీవు కాచిన రక్తము. శుద్ధినిగా చేసెను, నన్ను రక్షించెను. శుద్ధినిగా చేసెను, నన్ను రక్షించెను. తను జీవముతో బ్రతికించెను. తను జీవముతో బ్రతికించెను. బలియాగమైన యేసు నిన్ను స్తుతింపకుండుటెలా. బలియాగమైన యేసు నిన్ను స్తుతింపకుండుటెలా. నా కుమారుగా వధించబడిన దేవుని గొర్రె పిల్ల జనులందరి కోసము నీవు చేసిన త్యాగము. జనులందరి కోసము నీవు చేసిన త్యాగము. శిక్ష తొలగించెను, నన్ను విడిపించెను. శిక్ష తొలగించెను, నన్ను విడిపించెను. నన్ను క్షేమముతో నడిపించెను. నన్ను క్షేమముతో నడిపించెను. బలియాగమైన యేసు నిన్ను స్తుతింపకుండుటెలా. బలియాగమైన యేసు నిన్ను స్తుతింపకుండుటెలా. నా కుమారుగా వధించబడిన దేవుని గొర్రె పిల్ల నా కుమారుగా వధించబడిన దేవుని గొర్రె పిల్ల
లోక రక్షణ కోసము నీవు చూపిన త్యాగము, లోక రక్షణ కోసము నీవు చేసిన త్యాగము, ఇంటికి చేర్చెను నన్ను కరుణించెను, ఇంటికి చేర్చెను నన్ను కరుణించెను, నన్ను జ్ఞానముతో వెలిగించెను, నన్ను జ్ఞానముతో వెలిగించెను. బలియాగమైన యేసు నిన్ను స్తుతింపకుండుటెరా, బలియాగమైన యేసు నిన్ను స్తుతింపకుండుటెరా, కుమారుగా వరించబడిన దేవుని గొర్రె పిల్ల, నా కుమారుగా వరించబడిన దేవుని గొర్రె పిల్ల, లేదుగా మంచిరాలో కల్వసమే నిలువెల్లా, లేదుగా మంచిరాలో కల్వసమే నిలువెల్లా, బలియాగమైన యేసు నిన్ను